ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక రామాలయం ఉంది. వటవృక్షం కింద ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలిసిన స్వామీజీ ప్రసంగిస్తుంటే చాలా మంది వింటున్నారు. వింటున్న వారిలో ఒక ఆసామికి సందేహం వచ్చింది. అయ్యా, తమరు జన్మలన్నింటిలో అత్యున్నతమైనది మానవ జన్మ, దాన్ని మించిన జన్మ మరొకటి లేదు అంటూ, మరోవైపు పశువు కంటే హీనమైన వాడి మానవుడు అంటున్నారు. అదెలా అన్నాడు. నీ సందేహం ఇప్పుడే నివృత్తి చేస్తాను నాయనా అంటూ భక్తులు తమకు సమర్పించిన పండ్లు, బియ్యం, ఆకుకూరలు అందరూ చూస్తుండగానే దూరంగా విసిరివేశాడు స్వామీజీ. వెంటనే ఒక కాకి రివ్వును వాలి కావు కావు మండంతో మరికొన్ని మూగజీవులు మూగాయి. ఈలోగా పాలు త్రాగడానికి ఒక కుక్క, పిల్లి, గింజలు తినడానికి ఒక కోడి, ఆకుకూరలు తినడానికి ఆవు వచ్చి తిని వెళ్ళిపోయాయి. ఆ మరుక్షణం స్వామీజీ తన జోల్లో ఉండే గుప్పెడు నాణాలు విసిరేశాడు. అంతే. కూర్చున్నవారు పరుగున ఒకరి మీద ఒకరు తోసుకుంటూ ఆ నాణాల కోసం కొట్టుకోసాగారు. ఆ దృశ్యం చూపిస్తూ స్వామీజీ ఇలా అన్నారు. చూడు నాయనా, నోట్లేని పక్షులు, పశువులు దొరికినవి ఐకమత్యంతో తిరిగి వెళ్ళిపోయాయి. కానీ జ్ఞానం ఉండే మానవుడు మాత్రం అంతా తానే అనుభవించాలని ఆశతో, కపటంతో ఎలా కొట్లాడుకుంటున్నారో చూడు. ఇప్పుడు చెప్పు, మనిషి గొప్పవాడా, నోట్లేని పశువులు గొప్పవా అన్నాడు స్వామీజీ ఆ వ్యక్తితో. ఈ కథ మీకు నచ్చింది లేదో ఒక కామెంట్ చేయండి ప్లీజ్. Expecting 50 likes.